100 సార్లు చెప్తే నిజమైపోతుందనే ఒక నానుడి ఏదైతే ఉందో దాన్ని అనుసరించుకొని వాళ్ళ జోసెఫ్ గోబెల్స్ని ఆదర్శంగా తీసుకొని ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో ఆ విషయంలో మళ్ళొక్కసారి ప్రజల దృష్టికి అదేవిధంగా మీడియా దృష్టికి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అప్పుల గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. ఏమున్నది ఏడాది కాంగ్రెస్ పాలనలో గర్వకారణం. నిన్నటితో సరిగ్గా సంవత్సరం నిండింది. ముందుగా నేను మా పార్టీ నాయకులు మా కార్యకర్తలకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే బాక్సింగ్ క్రీడలో ఒక నానుడి ఒక సామెత ఉంటుంది బాక్సింగ్ క్రీడకు సంబంధించి. ఎంత గట్టిగా మనం పంచ్ విసరగలిగినామన్నది కాదు, ఎంత గట్టిగా విసిరే పంచ్ని తీసుకొని తట్టుకొని తిరిగి నిలబడ్డామనేది ఒక క్రీడాకారుడి యొక్క నిజమైన సత్తాకు అది పరీక్ష అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన, ఆ తర్వాత కేసీఆర్ గారికి శారీరకంగా గాయం పాలై వారు కూడా దాదాపు 3 నెలల పాటు ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత మా నాయకురాలు కవిత గారిని అరెస్టు చేసి 5.5 నెలలు జైల్లో పెట్టినా, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఊహించని ఓటమి పాలైనా, అదే మాదిరిగా మా పార్టీ బ్యానర్ మీద గెలిచిన మా పార్టీ జెండా మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి వారిని గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసిన, ఇవన్నీ కూడా తట్టుకొని ఎన్నో విషమ పరీక్షలు మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన, అడుగడుగున అవమానాలు వేధించే ప్రయత్నం చేసిన, ఇవాళ సంవత్సరం తర్వాత తిరిగి మళ్ళీ ఒకవైపు గురుకుల బాట పట్టిన, మరొక వైపు లగచర్లలో గిరిజన రైతుల పక్షాన నిలబడ్డా, అదేవిధంగా రాష్ట్రంలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా తిరిగి పోరుబాట పట్టింది టీఆర్ఎస్. ఈరోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. వరుసగా క్యూ కడతా ఉన్నారు ఇక్కడికి. హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, రకరకాల బాధితులు, ప్రభుత్వ బాధితులు, కాంగ్రెస్ బాధితులు అంతా కూడా వరుసగట్టి ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వారి వేదన వారి బాధ చెప్పుకుంటూ ఉన్నారు. అందుకే నేను అనేది మా నాయకులకు మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కూడా చాలామంది మరి పార్టీ ఉండాలా, ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటీర్గా పనిచేస్తున్న తమ్ముళ్లకు చెల్లెళ్లకు, సోషల్ మీడియా సైనికులకు, క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా ఇవాళ సింహాల్లాగా పోరాడుతున్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక 4 ఏళ్ళు ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోదామనే ఒక కేసీఆర్ గారి సూచన, కేసీఆర్ గారి భావన కూడా మీకు తెలియజేస్తూ, మరి ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం అంటే రాష్ట్రం ఇవాళ నిజంగా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 కోట్లు అప్పులు కొత్తాయి. రేవంత్ బ్రదర్సు మాలామాలైనరు. రాష్ట్రం మాత్రం అధోగతి పాలైన మాట వాస్తవం. ప్రజలు తిప్పల పాలైన మాట కూడా వాస్తవం. తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ సర్కారు పాలన అంటే గుర్తొచ్చేది ఒకవైపు 1,00,000 కోట్ల అప్పులు, మరొక వైపు వారు చేసిన దారుణ ఘాతకాలు, తప్పులు. సంవత్సరం నిండింది. మరి సంవత్సరం నిండిన తర్వాత ఏం సాధించినవయ్యా నువ్వు అని చెప్పేవాడిని అడిగితే చెప్పడానికి సమాధానాలు లేవు. ఏదో పేరుకి ఆర్భాటము హడావుడి తప్ప ఈరోజు నిజంగా చెప్పడానికి సమాధానాలు లేవు. అందుకే ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తూ ఉన్నాడు. అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్న ముఖ్యమంత్రికి నేను చెప్పేది, అప్పుల మీద కాదు జరగాల్సింది, నీ తప్పుల మీద చర్చ. తెలంగాణ సమాజంలో మేము తప్పకుండా నిన్ను సూటిగా ఇవాళ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. దమ్ముంటే సమాధానం చెప్పు. సీఎం అంటే ఇవాళ నువ్వు సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి స్థాయి కూడా దిగదార్చినావు నువ్వు. ఇవాళ నీ ప్రభుత్వంలో ఎవరన్నా బాగుపడ్డారంటే అనుముల బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారు. నీ ప్రభుత్వంలో ఎవరికన్నా ఏమైనా లాభం జరిగింది అంటే కేవలం అనుముల రేవంత్ రెడ్డి
అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, ఇంకా మిగతా బ్రదర్స్కి మాత్రమే లాభం జరిగింది. హైలైట్ ఏంటంటే రాష్ట్రానికే 1000 కోట్ల స్థాయిలో పెట్టుబడి ఇచ్చే స్థాయికి అనుముల కుటుంబం చేరిందని చెప్పి వాళ్ళ ప్రజలు అనుకుంటున్న మాట వాస్తవం. మరి వచ్చే సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరయ్యా అంటే అనుముల బ్రదర్స్ అని వస్తుందేమో, అదానిని కూడా దాటేస్తారేమో అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్న మాట వాస్తవం. నీ ఏలుబడిలో రాష్ట్రానికి రాబడి తెచ్చే తెలివి లేదు, రాష్ట్ర సంపద పెంచే సోయి లేదు, స్పృహ లేదు, ఒక్కటి కూడా కనీసం పాజిటివ్ పని చేసిన ముఖం లేదు. ఏం చేయాలా? అందుకే నోటికి వచ్చినట్టు తెల్లారలేస్తే కాకి కూతలు చెప్తా. మేము మా నాయకులు ఎప్పుడు చెప్తా ఉంటారు, కేసీఆర్ను తిట్లు, కేసీఆర్కు తిట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు. ఇదే నువ్వు చేసింది ఏందా సంవత్సరం అంటే ఒగ్గిది. మాట్లాడితే ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సిన ప్రయత్నం చేయాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రతిష్టను, రాష్ట్ర పరువును గంగలో కలిపినట్టు రాష్ట్రం దివాలా తీసిందని దివ్యంగా ఉన్న రాష్ట్రం మీద దివాలా తీసిందని ఆరోపణలు చేసే ఒక దివాలాకోరు ముఖ్యమంత్రి మనకు ఉండడమే ఇవాళ నిజంగా కూడా మనం చేసుకున్న దురదృష్టం. కొత్త పరిశ్రమలు కాదు, ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయి. యువతకి, ఉపాధికి, రాష్ట్ర ప్రగతికి తీరని అన్యాయం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టినాడు, ఇవాళ కొత్త పిఆర్లను పెట్టుకున్నట్టున్నాడు. 2-3 కొత్తగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తోడైనరు. తెలంగాణ రైజింగ్ అట. ఎల్ల రైజింగ్ అవుతుంది చెప్పు. ఇండియా షేనింగ్ అని అప్పట్లో ఒకళ్ళు వాగినరు, వాళ్ళు అడ్రస్ లేకుండా వీకినరు. నువ్వు ఎవరిని పెట్టుకున్నట్టు నిన్న ఇయ్యాల 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినోని ఆయన తెలంగాణ రైజింగ్ అట. తెలంగాణ రైజింగ్ కాదు, అనుముల బ్రదర్స్ రైజింగ్. తెలంగాణలో అదానితో పోటీ పడుతూ ఆస్తులు ఎవరికన్నా సృష్టించుకుంటున్నారంటే అనుముల బ్రదర్స్, రేవంత్ బ్రదర్స్ రైజింగు. తెలంగాణ మాత్రం ఫాలింగ్, ఇది పక్కా. నువ్వు ఎవరినన్నాడు? నీకు శాతనైతే నీ కొండారెడ్డిపల్లెకి పోయి ఆడ కూర్చో, రచ్చబండ మీద కూర్చొని పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి అడుగు, చెప్తారు రైజింగా ఫాలింగా ఏందో చెప్తారు. 12 నెలల పాలన మొత్తం అసత్యాలు, అర్ధసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీములు తప్ప నువ్వు పీకింది ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఒక హ్యాబిచువల్ లయర్ లాగా ఒక అలవాటుతో అబద్ధాలు ఆడే అబద్ధాల కోరు మాదిరిగా అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లు, మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లు తప్ప నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాను.